చీరాల టీడీపీ మూడు ముక్కలాటం తలపిస్తోంది. రాజకీయ ఆధిపత్యమే పరమావధిగా పార్టీలోని ముగ్గురు నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ముగ్గురు ఆడుతున్న ఆటలను చూస్తూ గోడ మీద పిల్లివాటాన్ని టీడీపీ నాయకత్వం ప్రదర్శిస్తోంది. వివాదాలకు మారుపేరుగా ఉండే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికార పక్షం విపక్షం నుంచి తీవ్ర ఎదురుదాడి ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో తనదైన మోనార్క్ రాజకీయాలతో కొరకరాని కొయ్యగా మారిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతిపక్షం, అధికార పక్షం, ప్రజా సంఘాలు ముప్పేట ఉద్యమిస్తున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేపై వీధి పోరాటాలు చేసిన టీడీపీ నేత పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో కాస్త శాంతించినా మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఆధిపత్య రాజకీయం కోసం పావులు కదుపుతున్నారు. పోతుల సునీతతో కలిసి అడపాదడపా ఉద్యమించిన మరో టీడీపీ సీనియర్ నేత పాలేటి రామారావు తాజాగా రోడ్డెక్కి దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారు. ఆమంచిపై చేస్తున్న పోరాటంలో పోతుల సునీత మాత్రమే లబ్ధి పొందారని భావిస్తున్న మాజీ మంత్రి పాలేటి రామారావు ఇప్పుడు తన ఉనికి చాటుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. చీరాల నియోజకవర్గంలోని కొత్తపేటలో జరిగిన ఓ చిన్న గొడవపై పాలేటి ఆందోళనకు దిగారు. ఆమంచి అనుచరుల చేతిలో దెబ్బలు తిన్న తన అనుచరులు కటకం శ్రీనివాసరావు, కటకం శ్రీకాంత్పై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ చీరాల గడియారం స్తంభం సెంటర్లో పాలేటి రామారావు దీక్షకు దిగారు. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంతో స్టేషన్లోనూ దీక్ష కొనసాగించారు. పాలేటిని ఇంటికి తరలించడంతో ఇంట్లో కూడా ఆయన దీక్ష కొనసాగించారు. రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపి దీక్ష విరమించేలా చేశారు. ఇక్కడే మరో డ్రామా మొదలైంది. 2 రోజులు దీక్ష చేసి పాలేటి విరమిస్తే 3వ రోజు ఎమ్మెల్యే వర్గీయులు పాలేటికి వ్యతిరేకంగా చీరాలలో ర్యాలీ నిర్వహించారు. పాలేటిని, కటకం శ్రీనివాసరావును అరెస్టు చేయాలంటూ ఎమ్మెల్యే నినదించింది. దీంతో కటకం శ్రీనివాసరావు కోర్టులో లొంగిపోయారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అరాచకాలు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షం, ప్రజా సంఘాలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నాయి. టీడీపీ అధిష్టానం మాత్రం చీరాలలో జరుగుతున్న మూడు ముక్కలాటను దూరం నుంచి చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆమంచి, పాలేటి రామారావు, పోతుల సునీత వీధిన పడి కొట్టుకుంటుంటే ఎటు వీలుంటే అటు ఆ క్షణానికి తన మద్దతు తెలియజేస్తూ చంద్రబాబు చోద్యం చూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. చీరాల టీడీపీలో ఎవరో ఒకరు బయటకు పోతే తప్ప గొడవలు సద్దుమణిగేలా లేవని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్, కరెస్పాండెంట్, ఒంగోలు.